నమస్తే వెంకటకృష్ణ గారు. ముందుగా ఈ సత్తెనపల్లి సంబంధించి సత్తెనపల్లి విలేజ్కి వెళ్ళారు కదా, ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ జరిగిన ఘటన మీద, ఆ ఘటన జరిగిన తర్వాత మనం మాట్లాడలేదు, దాని మీద మాట్లాడి వాళ్ళు చెప్తున్న అవన్నీ చూస్తూ ఉంటే ఆ ఎదురుదాడి కానీ లేకపోతే ఆ ముసలి కన్నీళ్లు కానీ ఇటువంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంది? అది కరెక్టేనా? వాళ్ళు చెప్తున్న మాటల్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? అంటే అది డెఫినెట్గా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మరి హాస్పిటల్కి తెలిసి జరిగినా తెలియక జరిగినా హాస్పిటల్కి తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ ఆ హ్యుమానిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ స్టెప్ తీసుకుంటారు. మరి దానికి నేను చూసింది అంటే అది నిజమా అబద్ధమా కానీ ఒక వివరణ నేను చూసింది, మేము తీసుకెళ్తాము అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు, పోలీసు వాహనంలోనే తీసుకుని వెళ్ళాలి, పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన అంబులెన్స్లోనే, అందుకని మమ్మల్ని తీసుకెళ్ళనివ్వలేదు అని ఒక స్టేట్మెంట్. అది నిజమా అబద్ధమా అన్నది నాకు తెలియదు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ గాయపడ్డ వ్యక్తిని, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇన్హ్యూమన్గా అలాగా వదిలేయటం అనేది డెఫినెట్గా సభ్య సమాజం దాన్ని హర్షించదు. అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కూడా ఒక ప్రమాదం జరిగినప్పుడు మనకి తెలిసినప్పుడు ఆ హిట్ అండ్ రన్ లాగా కాకుండా బాధ్యత వహించి హాస్పిటల్కి తీసుకెళ్ళటం, మనం చేయగలిగిన సహాయం చేయటం అనేది అది హ్యూమన్ ధర్మం, మానవ ధర్మం, గుడ్ హ్యూమన్ బీయింగ్ ధర్మం. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారనేది ప్రత్యక్షంగా అందరూ చూడటం జరిగింది. పోలీసు వాహనంలోనే తీసుకెళ్ళాలి అనే ఒక ఫౌల్ ఆర్గ్యుమెంట్ని అసలు అదేంటంటే తప్పించుకోవడానికి చేసిన స్టేట్మెంట్లో, ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు సార్, మీరు మీ కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడో రోడ్డు పక్కన ఒక చిన్న యాక్సిడెంట్ అయిందో, పెద్ద ఆయనకో ఏదో దెబ్బలు తగిలినాయి, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, వెంటనే మీ కాన్వాయ్లో ఒక వెహికల్లో తీసుకుని వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా హాస్పిటల్కి? పోలీసులు రావాలని కూర్చుంటారు అక్కడ బాధ్యత గల వ్యక్తిగా? లేదు, అంటే అక్కడే పోలీసులు ఉన్నారు కనుక ఆ పోలీసులు మేము పంపిస్తామని అబ్జెక్ట్ చేశారు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే అదే ప్రదేశంలో పోలీసులు ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళు ఆ ప్లీ తీసుకొని ఉండొచ్చు. పోలీసులు అబ్జెక్ట్ చేశారా, అసలు వీళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా లేదా అనేది మనకు తెలియదు. బట్ లేటర్ ఆన్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్క్రీన్ ప్లే, ఆ రకంగా అక్కడ ఉన్న పాత్రధారులను బట్టి అక్కడ పోలీస్ పాత్రధారులు కూడా ఉన్నారు కాబట్టి పర్హాప్స్ దే వుడ్ హావ్ టేకెన్ దట్ ప్లీ అయి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఆ దెబ్బతిన్న వ్యక్తిని అలా వదిలేయటం అనేది అమానవీయం, అమానుషం. అంతవరకు ఎటువంటి అనుమానం అక్కర్లా ఎవరికి కూడా. అది ఎవరో కూడా హర్షించరు. అది అలా చేసి ఇదేదో కక్ష సాధింపు, మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పి మళ్ళీ తగుదనమ్మా అని ఈ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వడము, దీన్ని ఎలా చూడాలి మరి? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కేసు రిజిస్టర్ అయినప్పుడు మాకు తెలియకుండా జరిగింది అనేది వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకుంటారండి. అందులో వాళ్ళు స్టాండ్ తీసుకుంటాం తప్పు, వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోకూడదు అని మనం చెప్పలేం. కానీ డెఫినెట్గా ప్రజల ఎదురుగుండా మీరు ఇందాక అన్నారు చూసారా, మీ ప్రియాంబుల్లో ఆ ప్రజా కోర్టు అనే పదం వాడారు చూసారా, ఆ ప్రజా కోర్టు అనే దాంట్లో డెఫినెట్గా ఆ ప్రజా తీర్పు డెఫినెట్గా వ్యతిరేకంగా ఉంటుంది. కోర్టు తీర్పులు వేరుగా ఉంటాయి, ప్రజా తీర్పులు వేరుగా ఉంటాయి. సో కాబట్టి ప్రజా కోర్టులో డెఫినెట్గా జరిగిన అన్యాయం అందరూ చూశారు, అందరి మైండ్లో అది నిక్షిప్తమై ఉంది. బట్ చట్టం వరకు వచ్చేటప్పటికి అది బిఎన్ఎస్ 105 కింద వస్తుందా లేదంటే 282 కింద వస్తుందా, దేని కింద వస్తుంది అనేది అది వారి లాయర్ల ప్రతిభ అండ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఆనరబుల్ జడ్జ్. అది లోవర్ కోర్ట్ అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, వారి
విచక్షణ మీద అది ఆధారపడి ఉంటుంది. బట్ డెఫినెట్గా జరిగింది. ఎస్, మీరు ఇందాక చాలా కరెక్ట్గా చెప్పారు మీ ప్రియాంబుల్లో. ప్రమాదం అంటే అదే, మరి యాక్సిడెంట్ అంటే మరి అనుకోకుండా జరిగేదాన్నే, ఊహించకుండా జరిగిన దాన్ని ప్రమాదం అని అంటారు. కావాలని ఎవడో అలా తొక్కడు, కానీ అలాగా ఆడు పడ్డో కావాలని కారు కింద, ఎవడో కూడా కారు కింద పడినోడిని అలాగా చంపాలి అనే ప్రయత్నం కూడా ఎవరో చేయరు. బట్ అది ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు ప్రవర్తించిన తీరు మానవీయ కోణంలో ఉందా, అమానవీయ కోణంలో ఉందా అనేది ఇంపార్టెంట్. అది డెఫినెట్గా అమానవీయ కోణంలో ఉన్నదన్నది నిజం. అది న్యాయ పరీక్షలో వీళ్ళు ఊహించుకుంటున్న శిక్షలకి తావుంటుందా లేదా అనేది మరి రేపు 1వ తారీఖు వరకు మనం చూడాలి. ఇక్కడ మానవీయమా అమానవీయమా అనేది ఒక యాంగిల్ అయితే రాజు గారు, అక్కడ బాధ్యతగా ప్రవర్తించకపోవడము అనేది చట్టాన్ని అట్రాక్ట్ చేసే అంశం. అది BNS 105 సెక్షన్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. బాధ్యతగా వ్యవహరించారా లేదా బాధ్యతగా వ్యవహరించలేదా, నిబంధనలు అతిక్రమించారా అనేది